వచ్చేసరికి వేతనాల పెంపు అనేది అన్ని సెక్టర్స్లో దాదాపు తగ్గింది. అంటే అప్పుడు ఉన్నంత స్పీడ్ తగ్గింది. బట్ వేరేజ్ నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా ఒక్కసారి ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, ఇంకా ట్యాక్స్లు ఇవన్నీ కూడా కొంత మొమెంటం తీసుకున్నాయి. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎట్లాగా? ఈ బ్యాలెన్స్ చేయడానికి కేంద్రం ఏదో ఒకటి ఆలోచించాలి కదా, అదేమని ఈ బడ్జెట్లో ప్రతిబింబిస్తుంది అనేది నా క్వశ్చన్. ఉంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దాని ప్రకారము పెంచే అవకాశాలు చేసే అవకాశం. దాని ప్రకారం గవర్నమెంట్ ఏమంటే జిఎస్టీ కూడా తగ్గించారు, ఉన్న వస్తువులపైన జిఎస్టీ తగ్గించారు, అది బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. స్లాబ్ రేట్ కూడా 7 lakhs 12 lakhs పెంచడం జరిగింది. కాబట్టి కొంచెం ఆల్రెడీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది, ఫలితం కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఖర్చులు పెరుగుతున్నాయంటే సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. సరే, అంటే ఈ సేవింగ్స్ విషయంలో కూడా జనాల రకరకాల అనుమానాలు ఉన్నాయి. కొందరు బ్యాంకుల్లో పెట్టుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు అని మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్స్ వీటి మీదకి వస్తున్నారు. కొంత అవగాహన ఉన్నవాళ్ళు ఇందులో కొంతవరకు గెయిన్స్ ఉంటున్నాయి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో. బట్ వేరే నష్టపోయిన వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కూడా ఉంది. మీరు సజెస్ట్ చేసే బెస్ట్ సేవింగ్ ఫార్ములా ఏంటి సార్? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఒక 10 లక్షలు అనుకోండి సార్, 4 parts డివైడ్ చేయండి. నో రిస్క్ అంటే బ్యాంక్ డిపాజిట్ కానీ, క్యాష్లో ఉంటాం కానీ, లేకపోతే అది బ్యాంక్ అకౌంట్లో ఉంటాం కానీ, అది ఓకే. లో రిస్క్ అంటే బ్యాంక్ డిపాజిట్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, ఇలాంటి రిస్క్ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీడియం రిస్క్ అంటే ఒక ప్లాట్ కొనడం కానీ, లేకపోతే బిజినెస్లో పెట్టడం కానీ కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. హై రిస్క్ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు డెలివరీ లేకుండా చేయడం, లేకపోతే హై వాల్యూ కొనడం, దీనివల్ల 100 రావచ్చు, 100 పోవచ్చు, ఆ రిస్క్ ఉంటుంది. ఆ విధంగా డివైడ్ చేయాలి మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ని. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకవేళ హై రిస్క్లో నష్టం వచ్చినా కానీ ఈ 3 మనకు కాపాడుతుంటాయి. ఒకవేళ లాభం వస్తే ప్లస్ ఎడిషన్ ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి రిస్క్ ఒకటి, తర్వాత టైం. మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది మనం పెట్టుబడి 4 సంవత్సరాలక, 5 సంవత్సరాలక, 10 సంవత్సరాలక, 20 సంవత్సరాలక. అప్పుడు మనకు రిటైర్మెంట్ కావాలనుకుంటే రిటైర్మెంట్ అప్పుడు మనకి ఎంత రావాలి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి అని ఉన్నాయి. కాబట్టి అలా చేయడం అది బెస్ట్ ప్లానింగ్. అది ఇంకా మీరు అన్న ఇన్వెస్ట్మెంట్ షేర్స్లో పెట్టాలంటే రెండు పద్ధతులు. ఒకటి ఏంటంటే ప్రతి పెట్టుబడి డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అంటారు. డెట్ ఫండ్ అంటే లోన్ ఇవ్వడం, బ్యాంకు డిపాజిట్ చేసిన, సేవింగ్స్ సర్టిఫికేట్ తీసుకున్న, డిబెంచర్స్లో పెట్టినా కానీ లాభంతో సంబంధం లేదు, మీకు ఇంట్రెస్ట్ మాత్రం వచ్చేస్తుంది. అది డెట్ ఫండ్, అది నష్టంతో సంబంధం లేదు. ఈక్విటీ ఫండ్ అంటే షేర్ మార్కెట్లో పెట్టడం. మీరు డైరెక్ట్ పెట్టచ్చు, డిమాట్ అకౌంట్ తీసుకొని, లేదంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టచ్చు, గ్రోత్ ఫండ్ ద్వారా పెట్టచ్చు, ఇవన్నీ ఫండ్స్ ద్వారా కూడా పెట్టచ్చు. అంటే మాకు అంతగా ఎక్స్పర్టైజ్ లేదు, నేను రిస్క్ తీసుకోలేను అనుకుంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుకోవచ్చు. తక్కువ ఉంటుంది, మార్జిన్ తక్కువ ఉంటుంది. కాకపోతే మనం ఇండివిజువల్గా తీసుకుంటే నాకు తెలుస్తుంది, నాకు తెలుసుకో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చూసుకుంటా అనే వాళ్ళు కూడా వాళ్ళు ఇండివిజువల్ డిమాట్ అకౌంట్ చేసుకొని వాటిలో పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్.